గురుగారు అదే విధంగా మరి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? ఒకటి గుర్తు పరిహారాలు ఎందుకు? రోజు మీ ఆవిడ్ని నువ్వు బాగున్నావు అని చెప్పు చాలు. హ్మ్. నువ్వు అందంగా లక్ష్మీదేవిలా ఉన్నావు అని చెప్పు. నీ భార్యను గౌరవించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను గౌరవించు, నీ భర్తను ప్రేమించు. దానికి అనేక పూజలు ఎందుకమ్మా? లేవగానే ఇద్దరి మధ్యలో ఒక స్మైల్గా లేవండి. ఇద్దరు లేచి మొదలు స్మైల్గా లేవండి. ఒకరి పనులు ఒకరు జోక్యం చేసుకోండి. ఒకరి పనులు ఒకరు జోక్యం చేసుకోండి. ఎలాగూ పని మనుషులు ఉన్నారు ఇవాళ రేపు. ఆ పని మనుషులకి వేసేటువంటి బాసులు అంట్లు ఉంటాయి. అంటే ఆవిడకి మొగోడేస్తే పోయేదేమో నాకు అర్థం కాదు. ఒక అరగంట సేపు ఆడపిల్లలు లేట్గా లేచింది నష్టం ఏముంటుంది? కాస్త కాఫీ పెట్టివ్వండి. ఈ ఈ చిన్న చిన్న పనులే అద్భుతమైనటువంటి మీకు ఒక మెమరీ లాగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో, పిల్లల స్కూల్కి తీసుకెళ్లే విషయంలో, రెడీ చేసే విషయంలో, పిల్లలకి బాక్స్ పెట్టే విషయంలో చిన్న చిన్న సహాయాలు కనుక ఆ భర్త చేయగలిగితే ఆ ఆడపిల్లకి ఎంతో ఆనందం. దానికి పూజల విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు మన పూజలకు వచ్చేస్తే ప్రతినిత్యం కూడా ప్రతి ఇంట్లో శివపార్వతుల యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం, సీతారాముల యొక్క అష్టోత్తరం చదువుకోవడం, లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి అన్యోన్యత ఉంటుంది. పూజల విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో వచ్చేటువంటి అమ్మవారి వ్రతాలు కానివ్వండి, తర్వాత వచ్చేసి సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, ఇతరత్ర ఏమైనా వ్రతాలు కానివ్వండి, ఏదైనా దేవాలయ సందర్శన కానివ్వండి, నెలకు ఒక్కసారి ఏదైనా మీకు దగ్గరగా ఉన్నటువంటి దేవాలయానికి భార్యాభర్తలు పిల్లలు కలిసి వెళితే అద్భుతమైనటువంటి వైవాగ్యం ఉంటుంది. సారీ. రెండోది, డోంట్ మేక్ సీక్రెట్స్. భార్యాభర్త సీక్రెట్లు ఎందుకు? ఇప్పుడు ఈ భార్య వల్ల మీ బామ్మర్తికి ఏమైనా ఇస్తుందేమో, మీ అత్తగారి కంటే భార్య వాళ్ళ అమ్మగారికి దోచిపెడుతున్నటువంటి భావన మొగుడికి, కేవలం ఈయన ఆడపడుచుకే ఇస్తున్నదేమో, ఈయన ఇస్తున్నాడేమో, జీతం నాకు మొత్తం చెప్పట్లేడేమో, ఆ జీతం వాళ్ళ అమ్మకే నాన్నకే ఇస్తున్నాడేమో అనేటువంటి భావన ఆడపిల్లకి ఎందుకు? ఈ రకమైనటువంటి ఇద్దరి మధ్యలో సీక్రెట్స్ మెయింటైన్ చేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపోహలు, అనుమానాలు దారి తీయడం వల్ల వచ్చినటువంటి నష్టాలు ఇవన్నీ కూడా. దానివల్లనే ఇద్దరి మధ్యలో తేడాలు ఎక్కువగా వస్తున్నాయి. ఉప్పు కారం ఎక్కువైతే ఈయన కోపం, ఆయన అరగంట లేటుగా వస్తే ఆమె కోపం. సో మద్యపాన సేవనం ఇవన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ రోజుల్లో వచ్చేటువంటివి పెళ్ళికి ముందు ఇద్దరు భార్యాభర్తలు కూడా సరే లవర్లుగా ఉంటారు అనుకుందాం. ఆయన మాత్రం పెళ్లికి ముందు ఈ పిల్లకి, ఆడపిల్లకి తల్లిదండ్రులు తెలవకుండా చెప్పకుండా అర్ధరాత్రి 12కి మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్లో ఆవిడ ఓపెన్ చేసుకొని దుప్పట్లో కప్పుకొని ఆవిడ మీకు మెసేజ్ రిప్లై ఇవ్వచ్చు. పెళ్ళయిన తర్వాత తన ఫ్రెండ్కి ఎవరైనా బాయ్ ఫ్రెండే ఉంటాడు, జస్ట్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్కి 9:30, 10కి మెసేజ్ పెడితే పరాయి మగవాడికి నువ్వు ఇట్లా మెసేజ్ పెడతావు అనేటువంటి అనుమానం నీకు. 11కి నువ్వు ఆడపిల్లకి ఎందుకు మెసేజ్ పెట్టావని చెప్పేసి ఆవిడకి. ఈ రకమైన అనుమానాలు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. రెండవది ఆకర్షణ. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఆకర్షణ. భర్తకి ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం, భార్యకి ఇంకొకరితో అక్రమ సంబంధం. ఎప్పుడైతే కాముకమైనటువంటి బుద్ధి నీకు ఉంటుందో, ఇప్పుడు ఒక తప్పుగా అనుకోద్దు, నేను టీవీ ఛానల్ ఓపెన్ చెప్తున్నాను, నేను ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఉండేది ఒకటే సంబంధం, అది కాముక సంబంధం. ఇంకొక మొగుడుతోని ఇంకొక ఆడదాంతో ఉన్నటువంటి అదే సంబంధంగా ఇక్కడ భార్య దగ్గర భర్త దగ్గర దొరకంది సంబంధం అక్కడ ఏముంటుందో నాకు అర్థం కాలే. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు తప్ప దీనికి మళ్ళీ వచ్చేసి మమ్మల్ని దానికి ఏమైనా పూజలు ఉంటాయా, పునస్కారాలు ఉంటాయా? నాలాంటి తిక్కలోడు ఉంటే ఉంటాయమ్మా బ్రహ్మాండంగా, ఒక 3.5 లక్షలు అవుతుందమ్మా, 3 రోజుల పూజ ఉంటుందమ్మా, బ్రహ్మాండంగా మీద 2 విగ్రహాలు పెట్టి పూజ చేయాలమ్మా అని చెప్పేసి శుభ్రంగా నేను తీసుకుంటాను, డబ్బులు తీసుకుంటాను నేను. అదే కనుక మీరు రోజు అమ్మవారిని పూజ చేసుకుంటూ ఇద్దరి మధ్యలో అనుమానం లేకుండా ఓపెన్గా ఉన్నప్పుడైతే నాలాంటి వాళ్ళ అవసరం మీకు ఉండదుగా. సరే పూజలు ఏదో మామూలు సత్యనారాయణ వ్రతాన్ని నన్ను పిలవచ్చు, గృహప్రవేశాన్ని పిలవచ్చు, అలాంటి అవసరం ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి, మేము కలిసి ఉండడానికి ఏమైనా చేయవచ్చా అనేటువంటి విధానానికి అనవసరమైనటువంటి దొంగ జ్యోతిష్యులను కలిసి ప్రమాదం, నష్టం కొనుక్కుంటారు. వాడు చేసేది ఏమి ఉండదు. కాబట్టి మీరు చేసుకునేటువంటి సీతారాముల, పార్వతీ పరమేశ్వరుల, నారాయణ లక్ష్మీనారాయణ అష్టోత్తరం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఓపెన్ మైండ్గా ఉండండి. ఇద్దరు ప్రతి నిత్యము లేవగా అందరిలో సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఈశ్వరుడికి ఉన్నాయి, నారాయణుడికి ఉన్నాయి, బ్రహ్మగారికి ఉన్నాయి. వాళ్ళకంటే గొప్పవాళ్ళు మీరు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నాయి. సమస్య లేకుండా ఎందుకుంటాయి? వాళ్ళకి 3 పిల్లలకి అందరికీ ఉంటాయి. లోకేష్ వల్ల భువనేశ్వర్ చంద్రనాయుడు గొడవ అవుతుంది, అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మాయి వల్ల ఆయనకి గొడవ అవుతుంది. గొడవ ఎందుకు ఉంటుందండి? అది ఇల్లు, అదొక సామ్రాజ్యం. ఆయన సీఎం అయితే మాత్రం ఇంట్లో 3 కదా. కాబట్టి ఎవరికైనా ఇంట్లో గొడవలు అవుతాయి. ఆ గొడవలను ఏదో మనం దాన్ని పైకి తీసుకొచ్చేసి 10 మందిలో పెట్టి పలచన అయిపోయి వాళ్ళు మీరే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు 73,000 మంది కేసులు, డైవర్స్ కేసులు ఉన్నాయి మన తెలంగాణ హైకోర్టులో. 73,000 కోట్లు కేసులు ఉన్నాయి, డైవర్స్ కేసులు ఓన్లీ. ఎక్కడున్నామమ్మా? ఒక్కసారి మీరు మన నాంపల్లిలో ఇక్కడ ఉంటుంది, ఆబ్జర్వ్గా మౌలి సీట్లో ఉంటుంది, ఇది కుటుంబ కోర్టు ఉంటుంది. దాని 5 అంతస్తుల బిల్డింగు, ఒక్కొక్క ఫ్లోర్లో 5 కోట్లు ఉంటాయి. 25 కోట్లలో ఒక్కొక్క కోర్టు దగ్గర 30 మంది వెయిట్ చేస్తుంటారు డైవర్స్ కేసు వాళ్ళు పర్ డే. అంటే 25 × 30 ఎంతమంది? 750 పర్ డే. 750 కేసులు వాళ్ళకి అక్కడికి వస్తూ ఉంటే నెలకి ఎన్ని వస్తున్నాయి, సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయి, మీ అంచనానికి వదిలేసా. ఇది నిజమా కాదనేది అందుకే అడ్రస్ చెప్తున్నాను. అఫ్జల్గంజ్లో ఉంది అది, ఓల్డ్ సిటీలో కోర్టు, ఇది కుటుంబ కోర్టు, ఫ్యామిలీ కోర్టులో 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది.
దాని వెళ్ళి చూడండి ఒకసారి మీరు. అంటే చిన్న చిన్న విషయాలకి కోర్టుకి విడాకులకి ఎందుకు వస్తున్నారు? అంత అంగరంగ వైభవంగా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. మొగుడు అమ్మనాన్ని వదిలిపెట్టి అమ్మనాన్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు చేసి గొడవలు పెట్టుకుంటున్నారు. మతాంతర వివాహాలు, ధర్మానికి వ్యతిరేకమైన వివాహాలు. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే నీ మతంలో నీకు నచ్చిన వ్యక్తి దొరకలేదా? నీ కులంలో నీకు నచ్చిన వ్యక్తి దొరకలేదా? ఇక్కడ మళ్ళీ దానికి ఉపోద్ఘాతం. మీరు తప్పుగా మాడుతున్నానండి, ఇప్పుడు కులమతాలు లేవు. అలా కులమతాలు లేనందుకు రిజర్వేషన్లు ఎందుకు? ఇప్పుడు మరి రిజర్వేషన్లు ఎందుకు? ఓపెన్గా తీసేసేయండి అవన్నీ, ఆ కేటగిరీ తీసేసేయండి అంటారు. మా పిల్లలు అదే అడుగుతున్నారు మా పిల్లలు. సో వై షుడ్ ఐ అక్కడ నేను బాక్స్ టిక్ ఎందుకు పెట్టాలి? ఓసీ అని టిక్ పెట్టాలి నేను? సో ఐ వాంట్ మీతో తీసేసేయండి అవన్నీ. దీనికి సమాధానం దొరకదు మీ దగ్గర. మళ్ళీ ఎప్పుడో అంబేద్కర్ గారు పెట్టారు, 70 ఏళ్ల క్రితం పెట్టారు, మనకి రిజర్వ్ పెట్టారంటే 70 ఏళ్ల క్రితం నుంచి ఇప్పుడు అంటే డెవలప్ అవ్వలేదా దేశం? 70 ఏళ్ళ నుంచి ఎవరైతే తక్కువ అనుకున్నారో వాళ్ళు అభివృద్ధి పొందలేదు. ఇంకా ఇప్పుడు పొందలేని వాళ్ళు ఇంకా 50 ఏళ్ళు కూడా పొందరు వాళ్ళు, ఇంకా 100 లక్షల సంవత్సరాలు కూడా పొందరు వాళ్ళు. కాబట్టి ఇటువంటివి అన్నీ మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది తప్ప ఏదో చదువుకున్నటువంటి సూడో వాళ్ళు, నేను నాస్తికవాదిని, నేను చదువుకున్న వాడిని, నేను పిహెచ్డీ చేశాను అనేటువంటి కొద్ది మేధావులు ఉంటారు. వాళ్ళు మేధావులు అనుకుంటారు. వాళ్ళు అందరినీ వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళకి చేస్తున్నారు తప్ప ఎవరిని ఎదగనివ్వడం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా కులం గురించి ప్రస్తావన చేసినప్పుడు ఎవరి కులం మరి గొప్పనే ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు సనాతన ధర్మంగా బయటికి రండి, నీ మతాన్ని నువ్వు గౌరవించండి. బయటి ప్రపంచంలో వెళ్ళినప్పుడు అంటే బయట దేశం వెళ్ళినప్పుడు మేము భారతీయులము అని చెప్పండి. అంతే తప్ప గొప్పలు చెప్పుకునేటువంటి నీతులు వద్దండి. ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఆచారాలు పాటిస్తారు. దానికి మాలాంటి వాళ్ళని పూజలు పురస్కరించి పిలిచి మొగుడు పిల్లలకి ఏ పూజలు చేయాలి, విడిపోతున్న వాళ్ళు ఎలా విడగొట్టాలి, ఎలా కలిపిన పూజలు చేయాలి, చేతబళ్ళు ఏమైనా ఉంటాయా, మనబడి ఏమైనా ఉంటుందా, ఇవన్నీ కూడా పనికొచ్చే మాటలు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకునే పూజలు తప్ప మనుషులు విడగొట్టడం, చంపేటువంటి పూజలు లేవు అన్న విషయాన్ని గుర్తించండి. రైట్ గురుగారు చాలా చక్కగా చెప్పారు.